జై శ్రీరామ్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిస్తాను. అది మకానాతోటి రెసిపీ అనమాట. అది ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి కానీ మనకు కానీ మంచిదే, హెల్త్కి అందరం తినొచ్చు. దానికోసం నేను మకానా అయితే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పాన్ పెట్టుకొని ఒక సగం అయితే మకానా వేసుకున్నాను. అందులో ఇలా గట్టిగా ఉంటాయి, కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇందులో నేను ఏమీ వేయలేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత కొంచెం మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇలా మనం పట్టుకొని నొక్కితే ఇంతకుముందు గట్టిగా ఉన్నాయి కదా, ఇప్పుడైతే ఇలా పొడుములా అయిపోతాయి. మనకి ఇలా అయితే రెడీ అయినట్టు. ఇందులో కొంచెం చాలా తక్కువగా సాల్టు, కారం వేశాను. ఇది మా మనవడి కోసం మా కోడలు చేస్తున్న రెసిపీ అనమాట, స్నాక్స్. ఇంకా అలా చేసి సగం తీసేసింది బాబు కోసం అని. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం మనకు కావాల్సినంత మనం తినేలాగా కారం, కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ వేశాను. ఇవి వేసుకున్న తర్వాత కలిపేసి ఒక ప్లేట్లోకి అవి తీసేసుకోవాలి. ఇవి తీసుకొని చల్లారిన తర్వాత మనం ఒక స్టీల్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే పిల్లలకి కానీ మనకు కానీ స్నాక్ లాగా ఉపయోగపడతాయి. మళ్ళీ స్టవ్ పైన మళ్ళీ మకానా వేసుకొని అలాగే సేమ్ ఇంతకుముందు ఎలా ఫ్రై చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని అందులో అయితే మళ్ళీ తీసేసి ఒక పావు అంత అయితే ఉంచాము. అందులో నుండి మళ్ళీ కొంచెం షుగర్ వేసాము. షుగర్ వేసుకుంటే అది వేడికి కరిగి ఈ మకానాకి పడుతుందన్నమాట. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత వాటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత మకానా విడివిడిగా అయిపోతుంది, ముందైతే ముద్దలాగే ఉంటుంది. మళ్ళీ అదే పాన్లో కొంచెం బెల్లం వేసుకొని అది కరిగిన తర్వాత మళ్ళీ మకానా మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. ముందు ఫ్రై చేసుకోకుండా మాత్రం వేసుకోవద్దు. ఫ్రై చేసుకొని తీసుకున్నవే ఈ బెల్లంలో వేసుకున్నాము. ఇవి కూడా చల్లారితే పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. అలా అన్నమాట. చూసారు కదా, షుగర్ వేసినవి, బెల్లం వేసినవి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. ఇవి ఉట్టినే వేపినవి అనమాట. ఎలా కావాలితే అలా తినొచ్చు. ముందైతే 2 ఐటమ్స్ అయితే చేసాం కదా, అలా మొత్తానికి మా కోడలు ఒక 5 రకాలు చేసిందనమాట. బాబుకని మాకని అన్నట్టు తినేలాగా స్నాక్ టైప్లో. ఇలా అయితే చేసుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది. తినడానికి కానీ హెల్త్కి కానీ కూడా మంచిదే. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం